వాళ్ళకి ఇంట్లో సామాన్లు బయటికి తీసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా వాళ్ళ ఇళ్ళని ఏవైతే ఉందో ఆ గుడిసెల్ని, అంటే మనం గుడిసెలు అని అంటాం, వాళ్ళ ఇల్లు అనే చెప్తారు, వాళ్ళ ఇంటిని కూల్చివేయటం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? అసలు ఏంటి ఈ హైడ్రాకి సంబంధించి? మరి కాంగ్రెస్ నేతలే విల్లాలు కావచ్చు, ఫామ్ హౌస్లు కావచ్చు చాలానే ఉన్నాయి. ఆ ఫామ్ హౌస్లను అయితే వాళ్ళైతే టచ్ చేయలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ నేతలు ఉన్నాయి, వాటిని అయితే టచ్ చేయలేదు. అలా టచ్ చేయకుండా ఓన్లీ పేదల ఇళ్ళపైనే హైడ్రా ప్రతాపం చూపించిందని అనుకోవచ్చా? కేసీఆర్ అన్నప్పుడు పాపం ఆయనకు దండం రాని ఆయనకు చేయెత్తి మొక్కాలి. మాకు ఆధార్ కార్డుది దిరాత తీసుకొని పోతే మాకు బియ్యం రూపాయి కిలో బియ్యం వేసిండు, 30 కిలోలు 40 కిలోలు బియ్యం. మళ్ళీ పింఛన్ లేని వాళ్ళకి పింఛన్లు ఇచ్చిండు, పింఛన్ లేని వాళ్ళకి పింఛన్లు ఇచ్చిండ్రు. పిల్లలు తల్లు ఉపవాసం పడరు అంటే అంత కరుణ దినిగం, అంత కరుణ పుల్లు కరుణలా బువ్వ బ్యాగ్లో ఎంత డీసెల్కి పెట్టుకొచ్చి బువ్వ క్యాన్ డీసెల్ వచ్చి ఆపి ఇంత అన్నం, పప్పుచారు, బెండకాయ కూర, వంకాయ కూర పెట్టుకొని వచ్చి టిఫిన్లో క్యారేజ్ జనం చచ్చిపోతుంది, ఉండలేక రోడ్డు మీద వాడు చచ్చిపోతారు, అనాధారం అయిపోతుంది అని తెచ్చిపోయాడు. ఆయనకి నమస్కారం అయ్యాడు, మంచోడు. వాడికి ఎన్నిందంటే వాడు గెలిచిందంటే. ప్రజలు ఎందుకని ఓడించారు కేసీఆర్? మేము ఏం చెప్పలేము, చేయలేము, మాకు ఇట్లా నోటీస్ వస్తుందని నోటి చెప్పలేదు. పాడుకోవాలి అనవసరంగా వచ్చి మామూలు దేవమన్న బట్టి గుడిచేదాన్ని వీకేసి దేవేంద్ర రెడ్డి అంట ఆయన కడుపు మీద మనబోయి ఆయన ఇంత పిని ఇవ్వను ఆయన పిల్లలు తల్లి పెట్టుకొని దేవుడు ఆడని ఎత్తుకులు ఆడని. ఆ పాడుకో ఏమంట వచ్చిందంటే వాడు నీళ్ళు ఏమి ఇస్తలేడు మాకు. రేవంత్ రెడ్డి ఆ కొడుకు ఓటేసిందే తప్పైంది. నేను కడుపున మనం పిల్లలు పట్టుకో దేవులాడా ఆయన పిల్లలు రండగదులు పెట్ట పొద్దుగాలు లేచి కూడు కనుక గంజి కనుక మీదకెళ్ళి వానలు పడుతుంటే కింద ఏళ్ళకి ఎన్ని రోజులు కూర ఒకటి ఆదివారం గులో తెంగిరు. ఉప్పుడు ఉండి ఉపాసం ఉండి పొయ్యి మీద కుండలు ఉన్నాయా చూస్తున్నాం, పొయ్యిలు అంట పెట్టుకుంటున్నామా. మరి ఏమంది ఎవరు తెగినారు? దేవేంద్ర రెడ్డిని ఆ పెద్దలు నేను మా ఓటోళ్ళకి ఇచ్చిన దిగనికి ఓటేనికి అంటే రమ్మంటున్నాము, ఓటేనికి పోతాము. మరి ఓట్లు పుణ్యానికి వచ్చినాయి, మరి ఎట్లా కష్టం తిన్నికి. మా పువ్వులో పుట్టాడు పెద్ద కొడుకులు అయ్యి తిన్నికి ఓటేనికి నేను రమ్మంటాడు గరుచుకు గరిచిరి గండి మీద ఎవడని అంటాడా. లంచ్ ఓడికి చూపిస్తున్నాం, డబుల్ బెడ్రూమ్ చూపించమని లేకుంటే జాగలేమని ఏమన్నా. మరి మేము ఎట్లా ఉండాలి? రోడ్డు మీద ఈ పరిస్థితి ఏంది? వచ్చేటోళ్ళు పొయ్యేటోళ్ళు చూసి అయ్యో అమ్మ అంటోలే కానీ ఒక్క కొడుకు బాగుస్తారు బియ్యం ఇస్తున్నాడు, ఒక లంచ్ వాడికి ఒక 5,000 ఇస్తున్నాడు, ఇండుగులు ఒకటి కొడుకైనా ఒకటి ఒక 10,000 ఇచ్చినాడు, ఒక 2,000-3,000 ఒక 4,000 ఇచ్చినాడు. మళ్ళీ మా పరిస్థితి ఏంది మా పరిస్థితి? ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? 50 సంవత్సరాలు మేము ఉండబట్టి. 50 సంవత్సరాలు ఏం పని చేస్తుంటారు మరి? కూలి పనే చేస్తున్నాం. ఎక్కడ ఇంతకుముందు ఎక్కడ ఉండేవాళ్ళు? ఆడ వాయించలేదా పర్వతనగర్లో వాయించుగా ఉండ మా గుడిసెలు ఆడికెళ్ళి విక్కొని ఇక్కడ వేసుకున్నాం. ఈడ వేసుకున్నాక 50 సంవత్సరాల నుండి వేసుకున్నాక ఏడ కూలి ఉంటే ఆడ వేసుకోవాలి. అవి చెట్లను నాటుకుంటా అవి చేసుకుంటా. ఇప్పుడు మా కూడు లేదు, గంజి లేదు, రూపాయి లేవు, ఇంట్లో బియ్యం లేవు. మా పిల్లకి పుల్లు జ్వరం వచ్చింది, మరి ఎవరు చూడాలి? అక్కడ ఉండబోయి అక్కడ వండబోయి చూడు పిల్లని. అన్నం లేక కూడు లేక గంజి లేక. ఆడు దేవేందర్ రెడ్డి ఇంతకు ఆడు గెలిచే బదులు ఊకే ఆయన పేరు కేసీఆర్ గారు గెలిచింటే మేము అసలు పోను. ఈసారి మటుకు మనకు ఆయన కొడుకుని తోలిస్తాం అంటున్నాడంట. ఆయన కొడుకుని తోలిస్తే వానికి వేస్తాం ఓటు, కానీ ఈయనకి మటుకు వెయ్యం ఓటు. కేటీఆర్కి వేస్తారా? కేసీఆర్కే వేస్తాం ఓటు. వాళ్ళ కొడుకు తోలిస్తాడంట, కేసీఆర్ కొడుకుని తోలిస్తా అంటున్నాం, వానికి వేస్తాం. కానీ వీడి మాటకం అస్సలు మాకేం ఇంత ఊటకు మాకు సాయం చేయాలి. ప్రజలకే సహాయం చేస్తున్నాడు అంట రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత. మాకేం వాడు రాడు వేస్ట్గా, వాడు వేస్ట్గా. ఆయన మేము మా గొంతులు పడిపోతున్నాయి. ఆయన వరిది ఇయ్యాడికి ఆదివారం సందు ఉపవాసం ఉండి తప్పుడు ఉండి నాయన బియ్యం లేవు, గిన్నెలు చెంబులు కట్టుకున్న బట్టలు మేము ఉండము, అన్నీ కలిసి ఒక బుడుకుపోయినాయి. ఎట్లా నెగుతావు నెంకనికి? ఏ రాయ అంత ఇస్తావు, ఏ కట్ట అంత ఇస్తావు, ఎట్లా తీయాలి చెప్పు? మా బట్టలన్నీ పోయినాయి, అవన్నీ పోయినాయి. కూడు కనుక గంజి కనుక నా పిల్లకి జ్వరం వచ్చి పొద్దున్న దాకా నైట్ 2 రోజులు జ్వరం వచ్చి పరిచేతి ఉన్నా దాన్ని పడిపోయి నేర్చుకుంటే నాకు చలి జ్వరం వచ్చి చేతులు చూడ ఎంతతో వచ్చినాయి చెక్కలు పడి. మా పరిస్థితి ఏందంట, మాకెవడో రూపాయి ఇస్తున్నాడు. రోడ్డు పోటు వస్తుంటే చూసుకుంటూ పోతున్నారు. అయ్యమ్మ అంటారు, కానీ ఎవడో కనిష్టమైన గింత పేపర్లో ఒక బుక్కెడు మెతుకులు
మెతుకులు పెట్టి తెచ్చిస్తలేరు గటమ్మ. పిల్లలు ఉండరు కదా, పటమ్మ కూరలాక బుగిడి మెతుకులు తెచ్చిస్తున్నా తినుండమ్మా అని ఊటంగా అంటలేరు. ఆ కొడుకులకి అంత దయ వస్తలేదా అని దేవేంద్ర రెడ్డి అంట, అరవిందర్ రెడ్డి దేవేంద్ర రెడ్డి ఆయన కడుపిన మన్ను పోయ్యా ఇస్తున్నారా మరి? పింఛన్ కూడా ఇస్తలేడు ఆడు. ఆయన పింఛన్లో మన్ను వాడు ఆయన పింఛన్ కూడా ఇస్తలేడు. ఆయన కడుపిన మన్ను పోయి ఆయనకి దయ వస్తలేని అంటుంది మా అమ్మేన. ఓట్లు ఎన్నిక అంటేనేమో పూగులు నాకు రమ్మంటాడు పాడకం. మోరల్గా అయితే మీకు చాలా నష్టం అయితే చేశారు రేవంత్ రెడ్డి. మాకు అసలు పింఛన్ది బుక్ ఉంది, బియ్యాన్ని కాడు గుటకంగా ఇవ్వలేరు. నాకు కాడు గుటంగా ఇవ్వలేరు. కాడు ఇవ్వమంటే గుటంగా ఇవ్వాలి ఇస్తారు. అందరినీ సమానంగా చూస్తున్నాను. రాజకీయ నాయకులకి ఇలాంటి ఇల్లులు ఉన్నా కానీ కూలి చేస్తున్నాడంట. చెరువుల దగ్గర ఉన్నాయి, చెరువుల దగ్గర ఉన్నాయి కూలేస్తానంటే చెరువుని ఒక వారం 2 వారాలు టైం ఇవ్వనంటే కాదు. ఇప్పుడు పెద్దోళ్ళు ఉంటారు కదా, పెద్దవాళ్ళ ఇళ్ళని కూడా కూల్ చేస్తున్నాను, పేదవాళ్ళు ఒక్కళ్ళే కాదని చెబుతున్నాడు కదా. పెద్దలే గుద్దపాల్చిన వాళ్ళు ఉంటాయి కదా, వాళ్ళే కూలదేంగు. దానికి అది లేదు, వాళ్ళంటే కోటేసిపారు. మా దగ్గర ఏముంది, మేము కూలి చేసుకొని తినేటోళ్ళం. మా ఇల్లు కూడా తెగని కానికి ఎంత చేతులు వచ్చే వానికి ఎంత దయ పుట్టే. మా పిల్లల తల్లి గంప కింద వేసుకొని మూసుకోవాలన్నా. ఆ చెట్టు కింద పిల్లకి చలి జ్వరం వచ్చింది, 3 రోజులు అవుతుంది. బియ్యం లేవు, రోడ్డు పొడి పోతుర్రు, కార్లు ఆపుతుర్రు, జీపులు ఆపుతుర్రు, బైకులు ఆపుతుర్రు. అమ్మ తిన్నరా మరి ఎట్లుండ్రా అని కూడా పలకరిస్తలేరు. మా కిస్మత్ ఎట్లుంది చూసుడు, మా కిస్మత్ ఎట్లుంది. గిన్నెలు చెంబులు. ఇంత ఎండకి మీ పరిస్థితి ఏంటి? మీకు గుడిసెలు కూడా లేవు. ఇప్పుడు ఇంత ఎండ చూస్తుంటేనే ఇలా ఉంది. మరి మీ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఏంది ఎండల్లో కూర్చోవాలి, ఇక ఎండలో కూర్చోవాలి, ఎండల్లో చేయాలి. చూడగా పరిస్థితి చూసారు కదా వాళ్ళ భావం అయితే మనం కారాట్లు ఇస్తానే, కారాట్లు లేవు. పింఛన్ ఇస్తానే, పింఛన్ లేదు. ఆయన వచ్చింది ఏం పని కళ్ళబడతలేదు బిడ్డ, కళ్ళబడతలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లనే ఇబ్బంది పెట్టినాడా మిమ్మల్ని? పొలం మీద పసలేసిండు ఆయన ఉండగా. ఒక్కళ్ళు ఉన్నా కానీ 10-12 కిలో 15 కిలో బియ్యం ఇచ్చిండు. బియ్యం ఇచ్చిండు, సన్న బియ్యం ఇచ్చిండు, దొడ్డు బియ్యం ఇచ్చిండు బిడ్డ. అన్నం ఇచ్చిండు కరోనా వచ్చినప్పుడు కేసీఆర్. అన్ని చేసిండు. ఒకటి పింఛన్ ఒకటి చేయపోయా నాకు. పింఛన్ లేదు, పింఛన్ లేదు, పిల్లలు లేదు, దాని పింఛన్ కూడా లేదు. మొన్న కూడా మంగళవారం నాడు ఆడ మీటింగ్ వచ్చి నాకు పింఛన్ లేదు, ఏం లేదంటే వస్తుందా అంటే ఇంకెప్పుడు వస్తుంది, సచ్చినాక కూడా వస్తుందా బిడ్డ? మిమ్మల్ని అయితే మొత్తం పట్టించుకుంటలేరు. ఓకే, చూసారు కదా మరి ఇక్కడ వాళ్ళ భావాలు చూస్తే వాళ్ళ కడుపు కోత ఏ విధంగా అనిపిస్తుందో చూడొచ్చు. వాళ్ళ పిల్లకి జ్వరం వచ్చినా కానీ చూపించుకోలేని పరిస్థితిలో అయితే మేము ఉన్నామనేసి చెప్తున్నారు. అసలు ఇంత దారుణంగా హైడ్రా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? అంటే వీళ్ళకి ఇక్కడ ఒక బిల్డింగ్, మీరు ఈ బిల్డింగ్ ఒకసారి చూడండి. మీకు కింద బిల్డింగ్ మీకు సరిగ్గా కనిపించలేదు. ఇది FTL పరిధిలోనే ఉందని చెప్తున్నారు. ఈ బిల్డింగ్ కూడా FTL పరిధిలోనే ఉంది. కాకపోతే దీన్ని 45 రోజులు టైం ఇచ్చారు ఈ బిల్డింగ్కి. మరి ఇక్కడ చెరువు పక్కన ఉన్న పేద ప్రజలకి మాత్రం ఇక్కడ ఈ చెరువుల పక్కన ఉన్న పేద ప్రజలకు మాత్రం టైం అనేది ఇవ్వకుండా వాళ్ళు అప్పటికప్పుడు వచ్చి హైడ్రా తీసుకొని వచ్చేసి మేము కూల్ చేస్తున్నామని చెప్తే అప్పటికప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఆ సామాన్లు తీసుకోవడానికి కూడా, ఇంట్లో ఉన్న సామాన్లు తీసుకోవడానికి కూడా వాళ్ళకి టైం ఇవ్వకుండా ఈ విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటే పేదవాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మీరు ఎన్నిసార్లు కూల్ చేస్తారు, మేము అన్నిసార్లు కడుతూనే ఉంటాం. మీరు ఎన్నిసార్లు అయినా కూల్ చేయండి, మేము కడుతూనే ఉంటాం. మీరెంతవరకు వెళ్తారో మేమెంతవరకు వెళ్తామో చూద్దాం అన్నట్లుగా ఇక్కడ వాస్తవాలు అయితే చెప్తున్నారు. దీన్ని ఎలా కొనసాగుతుంది ఈ ఘటన అనేది చూడాల్సి ఉంది.